సార్ 4 సంవత్సరాల ముందర రిచా చైనాలో ఈ యూనివర్సిటీలోనే అడ్మిషన్ తీసుకుంది. 3 సంవత్సరాలు అక్కడే చదివింది. ప్రశ్న ఏంటంటే రిచా గత 6 నెలలుగా పట్నాలోనే ఉందంటే గత 6 నెలలుగా అమ్మా నాన్నలకి ఎందుకు దూరంగా ఉంది? వచ్చినట్టుగా అమ్మా నాన్నకి చెప్పలేదు. 14వ తారీఖు రిచా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వచ్చింది. మరి 16వ తారీఖున రిచా వాళ్ళ అమ్మా నాన్న హత్య చేయబడ్డారు. 16వ తారీఖు నుంచి రిచా బాయ్ ఫ్రెండ్ సుమిత్ కనిపించట్లేదు. వాడు ఎక్కడికి వెళ్ళాడు? సార్ రీచా వాళ్ళ అత్త ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే 14వ తారీఖు సుమితే రీచాని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చాడు. వాళ్లలో ఎవరికో తెలుసు రిచా గత 6 నెలలుగా పట్నాలోనే ఉందని. సార్ పిఎం రిపోర్ట్ ప్రకారం చూస్తే అన్ని మర్డర్స్ 4 నుంచి 6 లోపే జరిగాయి. సుమిత్ ఆఖరిగా తన కస్టమర్ ఇంట్లోనే చూశాడు 11 గంటలకి. దాని తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. పిఎం రిపోర్ట్ ప్రకారం చూస్తే మర్డర్ వెపన్ ఏమై ఉంటుంది? సార్ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఏం చెప్తున్నాడు? సంజీవ్ సీమ ఒంటి మీద ఉన్న గాయాలు అది యూ షేప్ తో ఉన్న వస్తువుతో జరిగాయి అంటున్నారు. యూ షేపా? షార్ప్ అయిన ఆయుధమా? ఏమై ఉంటుంది అది? సార్ నేను రీచా మొబైల్ని చెక్ చేశాను. ట్రాఫిక్ పోలీస్ నుంచి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇంకా వాళ్ళ తమ్ముడు రీచా బండి బైక్ వాళ్ళని గుద్దింది. సార్ వాళ్ళిద్దరూ రీచా వాళ్ళ తమ్ముడిని అటాక్ చేయడానికి ట్రై చేశారు. సార్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళిద్దరిని కనిపెట్టారు. రీచా వాళ్ళ తమ్ముడు విట్నెస్ చెప్పలేమని అన్నారు. అందుకనే కేసు ఫైల్ చేయాలి. ఇద్దరు ఎవరు? సార్ మేము అసలు ఎవరిని మర్డర్ చేయలేదు సార్. మేమే ఆ చోటుకు అసలు దొంగతనించడానికి వెళ్ళాము. దొంగతనానికి వెళ్ళారా? అవును సార్, ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి. ఎవరా అమ్మాయి? రిచానే, ఆ డాక్టర్. ఇదా బండే కదా? అవును మామ, అదే బండిరా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీతో ఫ్రెండ్షిప్ చేద్దామని వచ్చాను. ఫ్రెండ్షిప్పా? నా పని మీరు చేస్తారా? ఆ పని కోసం మీకు నేను డబ్బులు ఇస్తాను. సార్ తను ఏం చెప్పిందంటే 14వ తేదీ రాత్రి తన ఇంటికి వెళ్ళి బంగారం ఇంకా క్యాష్తో పాటు తన డాక్టర్ డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా దొంగతనం చేయమని చెప్పింది. కానీ మేము అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడికి మేము వెళ్ళి చూసినప్పుడు అక్కడ ముందే అందరూ చనిపోయి ఉన్నారు సార్. రిచాతో ఒక అబ్బాయి వచ్చాడు కదా, వాడెవడు? తెలీదు సార్. సార్ ఆ కుర్రాళ్ళు చెప్పేది మనం అలాగే నమ్మేలేం కదా సార్. కానీ రిచా గురించి ఇప్పుడు తెలుస్తున్న విషయం ఉంది కదా, అది మిగతా వాళ్ళ తలరాతలే మార్చేసింది కదా సార్. ప్రశ్న ఏంటంటే నిజంగానే తన డిగ్రీ సర్టిఫికెట్ని దొంగతనం చేయమందంటే అది ఎందుకోసం? ఎందుకు అలా చేసింది? సార్ ఒకవేళ ఎవరైనా చెప్పడం వల్ల వీళ్ళు ఇలా చేశారంటారా? ఒకవేళ శంకర్? వీళ్ళిద్దరూ ఎవరో అబ్బాయి గురించి మాట్లాడుతున్నారు కదా, రిచాతో వచ్చిన వాడి గురించి. అసలు వాడెవడు? అలాగే ఉండనివ్వండి. అసలు రిచా డబ్బుతో డిగ్రీని కూడా దొంగతనం చేయాలనుకుందంటే ఏది దొంగతనం జరగలేదుగా, డిగ్రీ సర్టిఫికెట్ అక్కడే ఉంది. ఇప్పుడు ఆ శక్తులన్నీ నీలో కొంచెం కొంచెంగా ప్రవేశిస్తూ ఉంటాయి. ఇక ఎవరూ తప్పించుకోలేరు. సార్ ఇక్కడ చూడండి. దీని వెనకాల ఏముంది? ఏం లేదు సార్. ఆగండి. అందులో ఏమి లేదని చెప్తున్నాను కదా సార్. సార్ దీని తాళం ఎక్కడుంది? నాకు తెలియదు సార్.
అందులో సరే ఏం లేదో పగలగొట్టు చెప్తున్నానుగా. పగలగొట్టు. ఆగండి సార్. ఆ స్కెల్టన్ లోపలికి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. నేను చెప్తున్నది నిజం ఎలా సార్. తెలియకుండా ఉంటుంది? ఈ ఇంట్లో ముగ్గురిని హత్య చేశారు. స్కెల్టన్స్ దొరికాయి, అది కూడా ఆ రూమ్ లో. ఆ రూమ్ లో దారి వెనక నుంచి మీ రూమ్ కి వెళ్తుంది. ఆ రూమ్ కి ఒక తలుపు ఉంది. అలమారా పెట్టి ఎందుకు దాన్ని దాచారు? సార్ ఆ రూమ్ 25 సంవత్సరాలుగా అలాగే ఉంది సార్. వాస్తు దోషం ఉందని చెప్పారు. 25 సంవత్సరాలుగానా? 25 సంవత్సరాల ముందే కదా మీ భర్త చనిపోయాడు. ఒకవేళ స్కెలిటన్ మీ హస్బెండ్ దా? ఏం మాట్లాడుతున్నారు సార్? నా భర్త ఏమో నార్మల్ గానే చనిపోయాడు. మేము మా పద్ధతిలోనే అన్ని కార్యాలు చేసేసాం. అయితే కరెక్ట్ గా చెప్పండి, ఆ స్కెలిటన్ కథేంటో. అది ఎవరిది? దాన్ని ఎవరక్కడ పెట్టారు? ఇప్పుడు ఆ రహస్యం బయటకొచ్చింది కదా. ఇదంతా కూడా ఆ రిచ్చయ్య చేసింది. మెడికల్ చదివొచ్చింది కదా. ఇదంతా రిచ్చయ్య చేసుంటుంది. తను 2 రోజుల ముందే ఇంటికి వచ్చింది. తనుండేది పాట్నాలోనని మీరే కదా చెప్పారు. నేను చెప్పేది వినండి. ఖచ్చితంగా తనే ఇదంతా చేసుంటుంది. మొత్తం కుటుంబాన్ని తనే నాశనం చేసింది. కుటుంబమా? సుమిత్ విషయంలో పొసెసివ్గా ఉన్నారు. ఈ విషయం మీ అన్నయ్యకి వదినకి నచ్చలేదు. అందువల్ల అన్నయ్య వదిన కోడలు అందరినీ చంపేశారు. నువ్వు బ్రతికే ఉన్నావు. ఒకవేళ సుమిత్ని నువ్వే ఎక్కడో దాచుంచావు. ఏంటి సార్ మీరు కథలు సృష్టిస్తున్నారు? చాలా సంవత్సరాల క్రితం నా భర్త చనిపోయాడు నిజం. విధవనయ్యాను, అందుకనే హంతకురాలి నేను కాదు. ఇంతకు మించి నన్ను మీరు ఏమీ అడగద్దు. నాకు చాలా కష్టంగా ఉంది. సోనాలి, మేడం, హాస్పిటల్కి ఏమైంది? తీసుకెళ్ళండి. సార్ యాంటీ ఫర్ డిపార్ట్మెంట్ రిచార్డ్ డిగ్రీని ఆథరైజ్ చెక్ చేశారు సార్. కన్ఫర్మ్గా ఇది ఫేక్ సార్. ప్రశ్న ఏంటంటే రిచా ఎందుకు ఫేక్ డిగ్రీ రెడీ చేసింది? ఆ ఇద్దరు కుర్రాళ్ళు చెప్పింది చూస్తే రిచా ఈ డిగ్రీని దొంగతనం చేయమనింది. అది ఎందుకు? ఆ ఇద్దరు కథ చెప్తున్నారా? సార్ ఆ పిల్లల్ని అడిగి ఆ స్కెచ్ గీపిద్దాం సార్. అది కూడా ఆ కుర్రాడితో కనెక్షన్. ఆ కుర్రాడితో ఉండుండొచ్చుగా. ఇదిగో తీసుకుని తిను. నన్ను వదలండి. నన్ను వదలమని చెప్తున్నాను కదా. ముఖ్యమైన విషయం ఏంటంటే రిచా లాంటి సాధారణమైన అమ్మాయి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫేక్ డిగ్రీ మాత్రం రెడీ చేయలేదు. ఈ డిగ్రీని బేస్ చేసి డాక్టర్ కశ్యప్ క్లినిక్ లో ప్రాక్టీస్ చేసింది. విచిత్రంగా ఉంది. రిచా ఈ డిగ్రీని ఫేక్ డిగ్రీ రెడీ చేసేవాడితోనే చేయించింది. మీకేమనిపిస్తుంది సార్? ఇప్పుడు జరిగిన మర్డర్స్ అన్ని ఈ డిగ్రీ వల్లనే అంటారా? వాడిని ముందు మనం కనిపెట్టి తీరాలి. ఎందుకంటే వాడు ఒక ఫేక్ సర్టిఫికేట్ రెడీ చేసి ఉండడు, ఇంకా చాలా డిగ్రీస్ రెడీ చేసి ఉంటాడు. ఆ డిగ్రీస్ తో ఇతర అమ్మాయిలు అబ్బాయిలు చాలా చోట్ల డాక్టర్స్ గా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇది చాలా పెద్ద గందరగోళం సృష్టిస్తుంది. మీరు చెప్పినట్లే చేద్దాం సార్. ఇంకా కమేన్. సార్ మనకి డిగ్రీ దొరికిన అల్మరాలోనే ఒక అఫిడవిట్ దొరికింది సార్. కింద సుమిత్ ఇంకా రిచాల సంతకాలు కూడా ఉన్నాయి. ఇద్దరు దీని మీద సైన్ చేయండి. ఈ అఫిడవిట్ ప్రకారం చూస్తుంటే సుమిత్ ఇంకా రిచా ఎప్పటికీ పిల్లల్ని కనలేరా? ఒకవైపు అంజలి తన అల్లుడు సుమిత్ని తన ప్రాపర్టీకి వారసుడుగా పెట్టింది. మరి ఇంకోవైపు అన్నా చెల్లెళ్లతో అఫిడవిట్ మీద సంతకం చేయించింది. అసలు ఈ ఫ్యామిలీ దగ్గర ఎంత డబ్బుంది? దీనికి నామినీ ఈ అన్నా చెల్లెళ్ళు. ఈ ఫ్యామిలీ ఏం ప్లాన్ చేసింది? ఏం అర్థం కావట్లేదే. అమ్మా, మా మ్యారేజ్ లైఫ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దానికి ముందే మీరు ఇంకా పిల్లల్ని కనొద్దు అని అంటున్నారు. నేను పిచ్చిదాన్ని కాదు.
కానీ మీ నాన్నగారి జనరేషన్లో మెదడు ప్రాబ్లం ఉంది. నీకు తెలుసా, మీ బాబాయ్ అబ్నార్మల్గా ఉండేవారు. ఆయన సూసైడ్ చేసుకున్నారు. మీ తాతయ్య వయసు మళ్ళాక మీ నాన్నలా అయిపోయారు. మా హాస్పిటల్లో సీనియర్ డాక్టర్స్తో నేను ఈ విషయం మాట్లాడాను. వాళ్లే చెప్పారు ఇది జెనెటిక్ డిసీజ్ అని. మీకు పెళ్ళయ్యే ముందు ప్రికాషన్ ఎక్కడ తీసుకోవాలో లేదో మీకు తెలిసి ఉండాలి. సార్ ఈ కుర్రాళ్ళిద్దరూ ఈ స్కెచ్చే గీశారు సార్. ఆ రోజు రీచాతో వచ్చినవాడే సార్. రీచా సీడీఆర్ చెక్ చేశాను. రంజిత్ అనే కుర్రాడి నెంబర్ ఒకటి దొరికింది సార్. సార్ ఇది నితిన్ ఫోటో, ఇది స్కెచ్, 2 మ్యాచ్ అవుతున్నాయి సార్. ఆ పిల్లల దగ్గర కూడా చూపించాను, ఇదే కన్ఫర్మ్ అంటున్నారు. రీచాతో వచ్చినవాడు వీడే. ఎత్తుకురండి. సార్ నేను రీచాకు ముందే చెప్పాను, ఆ కుర్రోళ్ళు పెట్టుకుని ఏది పని చేయకని. నేను చెప్పింది తను వినలేదు. నిజం చెప్పాలంటే నాకు కూడా అక్కడ వెళ్ళడానికి ఇష్టం లేదు. కానీ ఆ కుర్రోళ్ళతో మాట్లాడాలంటే తనకి చాలా భయంగా ఉండేది. అందుకే వెళ్ళాను. నీకు తెలుసు కదా, రిచా ఇద్దరిని ఇంటికి రమ్మని చెప్పింది కదా. సార్ నిజం చెప్తున్నాను సార్, అంతకుమించి ఏం తెలియదు సార్. నీకు తెలుసు రిచా చైనా నుంచి పట్నాకి తిరిగి వచ్చిందని. తను ఫేక్ డిగ్రీ రెడీ చేసింది కదా, అది ఎక్కడ రెడీ చేసింది? నువ్వే హెల్ప్ చేసావా? లేదు సార్, ఇదంతా చేయకని నేను ఎప్పుడో చెప్పాను సార్ తనకి. కానీ తను ప్రెషర్లో ఉండేది. తను ఫెయిల్ అయింది సార్. నితిన్, నాకు డాక్టర్ కావడం ఇష్టం లేదు. నేను సింగర్ అవ్వాలనుకున్నాను. కానీ నా పేరెంట్స్ నాకు తెలిసిన దగ్గర నుంచి చెప్పి నా మైండ్లో ఫీడ్ చేశారు డాక్టర్ అవ్వాలి అని. అయినా కూడా మాక్సిమం ట్రై చేయొచ్చు కదా. నువ్వు ఫెయిల్ అయితే అందులో తప్పేముంది, ఇంకోసారి ట్రై చేయి. నన్ను 45 లక్షలు ఖర్చు పెట్టి చైనా పంపించారు. ఇప్పుడు నేనేం మొక్క పెట్టుకుని ఫెయిల్ అయ్యని చెప్పను? ఒకటి చేయచ్చా? ఫేక్ డిగ్రీని తయారు చేయనా? తర్వాత సంపాదించి నా డాక్టరేట్ నేను పూర్తి చేసుకుంటాను. సార్ తను ఫ్యామిలీ ప్రెషర్ వల్ల తను సరిగ్గా నిర్ణయించలేదు. యాక్చువల్గా నాకు భయం ఏంటంటే తను ఎలాగైనా ఫేక్ డిగ్రీలో ఇరుకుందంటే లైఫే పోయినట్టు. అందుకే దొంగతనం చేసి టెన్షన్ ఫ్రీగా ఉండాలనుకుంది. టెన్షన్ ఫ్రీ? ఫేక్ డిగ్రీ చూపించే కదా క్లినిక్లో డాక్టర్గా పనిచేసింది. ఐ నో సార్. అయినా ఎందుకు చేసింది, ఎలా చేసింది, ఎప్పుడు చేసిందని వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు చంపారు సార్? దాని గురించి నాకేం తెలియదు సార్. ఇంటి వెనకాల ఒక దారి ఉందని నీకు తెలుసు కదా. సార్ నాకేం తెలియదు సార్, నిజం చెప్తున్నాను సార్. ఈ స్కెలిటన్ 30 నుంచి 35 ఏళ్ల వయసున్న వ్యక్తిది. తను చనిపోయే సమయానికి సరిగ్గా అదే వయసు ఉండుంటుంది. అయితే మరణం ఎప్పుడు జరుగుంటుంది? బహుశా 5-6 సంవత్సరాల క్రితం. సార్ మేమేమనుకున్నామంటే ఎన్నో సంవత్సరాలుగా ఇది ఉందని అనుకున్నాం. మాకు ఆ స్కెలిటన్ దొరికినప్పుడు దాని మీద బోల్డ్ అంత డస్ట్ ఉంది. కానీ సార్ మాకు ఆ దుమ్ము మురికి కింద మాకు ఒక లూబ్రికెంట్ లేయర్ దొరికింది. అది స్కెలిటన్ ని ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగించే రసాయనం. మరి మిశ్రా హౌస్లో ఉన్నది ఎవరు? ఎవరు ఆ స్కెలిటన్ని ప్రిజర్వ్ చేసి ఉంచాలనుకున్నది? ఇదే నేను ఇక్కడ పెడతాను. మీరు వచ్చేసారా? డాక్టర్ ఏమన్నారు? బాబే కదా? అది కాదు, సీమ చెక్ చేయొద్దని అనుకుంటుంది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా పుట్టిన తర్వాత చూసుకుందామని. నేను నీకు ముందు చెప్పాను కదా, మనకి బాబే కావాలని. గర్భం దాల్చింది నేను, మీకు బిడ్డనివ్వాలా? నేను విధవని కాకపోతే నిన్ను నేను బిడ్డని అడుగుండేదాన్నే కాదు. అయితే ఇంకో పెళ్లి చేసుకోండి, ఎవరొద్దన్నారు? నేను చేసుకోలేను కదా, నేను గొడ్డిదాన్ని. సార్ ఈ స్కెల్టన్ని జాగ్రత్తగా ఉంచారు కానీ ఎవరు కూడా ఊరికినే స్కెల్టన్ని జాగ్రత్త చేయరు కదా సార్. నేను ఇటువంటి కేసుల గురించి చాలా విన్నాను సార్. స్కెల్టన్ని శ్మశానం నుంచి కూడా తీసుకెళ్లి దాచుకుంటారని విన్నాను సింగ్, ఈ కాలంలో ఇటువంటి వాళ్ళందరూ డార్క్ వెబ్ చూసేలా చేసుంటారు. డార్క్ వెబ్, నల్ల ప్రపంచం, అన్నీ అక్కడ ఇల్లీగల్ గానే జరుగుతూనే ఉంటాయి. బ్యాంక్ సంబంధమైన డీటెయిల్స్ దొరుకుతాయి. సార్ ఇది సైబర్ సెల్స్ ఎక్స్పర్టే చేయగలరు సార్. ఈ సోర్సెస్ తెలుసుకోవడం చాలా టైం పడుతుంది చెక్ చేయాల్సిందే. ఈ కేసుని సాల్వ్ చేయడానికి ఈ కేసు బాటం వరకు మనం వెళ్ళాలి. ఈ కేసు కోసం అందరి డిజిటల్ ఫుట్ ప్రింట్స్ చెక్ చేయండి, అప్పుడు క్లూ దొరుకుద్దిగా. సార్ కమేన్. సార్ మిషాల్ ఫ్యామిలీలో 4 సంవత్సరాల నుంచి జీపీఎస్ ట్రాక్ చేశాం సార్. ఈ సుమిత్ ఇంకా వాళ్ళమ్మ 2 సంవత్సరాల సిమ్ జీపీఎస్ హిస్టరీ చెక్ చేశాను సార్. 2 సంవత్సరాల ముందు సుమిత్ ఇంకా సీమ రాజస్థాన్ వెళ్ళిపోయారు. కానీ 2 సంవత్సరాల ముందు ఆ గ్రామాన్ని హంటెడ్ అని చెప్పారు. అక్కడ దెయ్యాలని చెప్పి రూమర్స్ కూడా అమ్మా వచ్చాయి. కొడుకు అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడ వేరే కనెక్షన్ ఉందా? లేదు సార్, వీళ్ళు బీహార్ చెందిన వాళ్ళు.
ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే సుమిత్ ఇంకా వాడి అమ్మ ఇద్దరు ఆ గ్రామానికి ఎందుకు వెళ్ళారని. సార్ ఈవిడ పంచాయతీ పెద్ద తల్లి సార్. సీమా సుమిత్ని ఈవిడ ఐడెంటిఫై చేసింది సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. చూడయ్యా, నాకు బాగా గుర్తుంది. ఆ అబ్బాయి ఆ సీమను ఇక్కడికి నన్నే చూడడానికి వచ్చారు. అమ్మా, గోమంతి లామని ఎక్కడున్నారో చెప్తారా? అదిగో అక్కడ. ధన్యవాదాలు. గొమంతి లెమోనియా. అవును సార్, ఆ గొమంతి, ఆ లెమని, ఆ భూతం 40-50 సంవత్సరాలుగా అందులోనే ఉంది. పాపం ఆ తల్లి కూతురిద్దరూ అందులోనే చచ్చిపోయారు. మంత్రాలు, వైద్యం అంటూ ఏవేవో చేస్తా ఉంటారు. గ్రామంలో వాళ్ళందరూ ఏమనుకున్నారంటే గోమంతి బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది అనుకున్నారు. అందుకని ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ ఆ మనిషిని చంపేశారు. అందుకని ఆపి తిరుగుతుంది అంటున్నారు. సార్ 50 సంవత్సరాల క్రితం జరిగిన ఒక అమ్మ కూతురు మర్డర్ కథ సార్. బ్లాక్ మ్యాజిక్ జరిగినట్టు చెప్తున్నారు. కానీ సుమిత్ వాళ్ళ అమ్మ ఈ కథని వివరంగా తెలుసుకుంటానికి ఎందుకు ప్రయత్నించారు సార్? దీనికి సంబంధించి ఇంటర్నెట్లో చెక్ చేస్తే డీటెయిల్స్ తెలిసిపోతాయి. ఇక సుమిత్ వాళ్ళ అమ్మ ఈ విషయాన్ని తెలుసుకోవడానికి పర్సనల్గా ఈ గ్రామానికి వచ్చారు. 2 సంవత్సరాల తర్వాత సుమిత్ వాళ్ళ అమ్మ, ఇక వాళ్ళ నాన్న, అలాగే చెల్లెలు రిచా మర్డర్ జరిగింది. అది బ్రూటల్గా. సార్ దీనికి మోటివ్ ఏంటో తెలియట్లేదు, ఎవరు చేశారో తెలియట్లేదు. ఐ థింక్ ఒకవేళ ఈ కేసు ఇలా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మనం ఈ కేసుని వేరే యాంగిల్లో చెక్ చేసి చూద్దాం. ఇంకో రకంగా విచారణ జరిపితే తెలిసిపోతుంది కదా. ఒకవేళ క్లూ దొరకచ్చు, డీటెయిల్స్ దొరుకుతాయి. సీమా, ఈ మందులు ఎందుకు వేసుకుంటున్నా? కాస్తనే బుద్ధుందా? అసలు నేను ఇంటి కోడలుగా వచ్చుండకూడదు. మీరందరూ కలిసి ఒక విషయాన్ని దాచేశారు. మా ఆయనకి మెదడులో ప్రాబ్లం ఉంది. పైగా మీ జనరేషన్ అందరికీ ఇదే జబ్బుంది. ఒకవేళ నా పిల్లలకు కూడా ఇదే జబ్బు వస్తే అలా ఏం జరగదు. తనకప్పుడే 3 ఏళ్ళు వచ్చేగా. ఏదైనా సమస్య వచ్చిందా? లేదు కదా. తన ఆరోగ్యంగానే ఉంటుంది. సార్ సస్పెక్ట్ విక్టిమ్ అందరి లిస్టు తీసేశాను సార్. కానీ ఇందులో ఒక విషయం ఉంది సార్, అది మనం కనిపెట్టలేదు. అదేంటంటే డాక్టర్ గౌతమ్ కషీర్. ఇతని క్లినిక్లోనే రీచా పనిచేసింది. వీళ్ళింట్లో నెట్ కనెక్షన్ సుమితే ఫిక్స్ చేశాడు. అయితే డాక్టర్ కశ్యప్ రిచాని మాత్రమే కాదు, ఆమె తమ్ముడు సుమిత్ కూడా తెలుసా? డాక్టర్ కశ్యప్, డాక్టర్ కశ్యప్, తలుపు పగలగొట్టండి. డాక్టర్ కశ్యప్, ఏయ్! తల్లి కూతుళ్ళని వేరు చేయాలని ప్రయత్నించారో పీక కోసేస్తాను. ఏయ్! మర్యాదగా వెళ్ళండి, మర్యాదగా వెళ్ళిపోండి. కశ్యప్, వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. 50 ఏళ్లుగా తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు వాళ్ళిద్దరిని వేరు చేయాలనుకుంటున్నారా? నేను గొంతు కోసేస్తాను. వదలండి, నన్ను వదలండి, వదలమంటే వదలండి. ఏయ్! సుమిత్, సుమిత్, ఏం చెప్తున్నారు డాక్టర్ గౌతమ్? పోయిన జన్మలో నేను అమ్మాయిగా ఉన్నానా? అవును, నేను నీకు అమ్మని, ఆడదాన్ని, పొలంలో పనిచేస్తూ ఉండేదాన్ని. కానీ ఈ జన్మలో నేను డాక్టర్ని అయ్యాను. మీరేంటంటే గవర్నమెంట్ సోల్మేట్ డాట్ అంతా చదివి మీ బ్రెయిన్ అస్సలు పనిచేయట్లేదు. నీకవేమీ తెలియదు కదా, అందుకే నమ్మడం లేదు. మనం పోయిన జన్మలో వైద్యులమే కాదు, బ్లాక్ మ్యాజిక్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఈ జన్మలో కూడా చేస్తున్నాను. అలాగే ఈ బ్లాక్ మ్యాజిక్ సహాయంతో నాకు ఏం తెలిసిందంటే మనిద్దరం పోయిన జన్మలో తల్లి కూతుళ్ళం అని. ఏంట్రా వచ్చి కూర్చొని కథలు చెప్తున్నావు? సుమిత్ని సొంతం చేసుకోవడానికి మొత్తం ఫ్యామిలీని చంపేశావు కదా. కేవలం నేనే కాదు, నా కూతురు కూడా నాకు సహాయం చేసింది.
50 ఏళ్ల క్రితం ఏ ముగ్గురైతే మమ్మల్ని చంపేశారో వాళ్ళని చంపేసి నా ప్రతీకారం తీర్చుకున్నాను. కన్యారాశి నువ్వు, తులారాశి నేను. సరిగ్గా 50 ఏళ్ల క్రితం 12వ తేదీన మనిద్దరం చనిపోయాం. మనం చనిపోయిన రోజు పూర్వ ఫల్గుని నక్షత్రం అన్నమాట. అలాగే మనిద్దరం పుట్టింది కూడా పూర్వ ఫల్గుని నక్షత్రం రోజే, నీకు తెలుసా? కానీ విచిత్రమైన విషయం ఏంటంటే నువ్వు ఏ రోజైతే పుట్టావో ఆ రోజు కూడా పూర్వ ఫల్గుని నక్షత్రమే. అలాగైతే పోయిన జన్మలో నేను మీకు కూతురుగా ఉన్నానా? అవును, మనిద్దరం తల్లి కూతుళ్ళం. మనల్నిద్దరినీ ఏ ముగ్గురైతే చంపేశారో వాళ్ళు ఈ జన్మలో మీ అమ్మ నాన్న నీ చెల్లెలు. అవును సార్, నాకు పూర్తిగా నమ్మకం ఉంది. వాళ్ళు ముగ్గురే చంపేసి ఉంటారు. ఒరే యదవా, ఈ డాక్టర్ ఒట్టి పిచ్చోడురా. ఏదేదో చెప్పి నీకు పిచ్చెక్కించాడు. నువ్వు మీ అమ్మని తీసుకొని రాజస్థాన్కి ఎందుకు వెళ్ళావు? నేను మా అమ్మ దగ్గరే చెప్పేశాను, పోయిన జన్మంలో వాళ్లే నన్ను మర్డర్ చేశారని. ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత తెలిసింది. అమ్మకు కూడా తెలిసిపోయింది. మెంటలీ మాకు జెనెటిక్ డిసీజ్ ఉండేది, నాన్న కూడా అదే ఉంది. అందుకే పగ తీర్చుకోవాలనుకున్నాను. ఆ టైంలో రిచా చైనాలో ఉండేది. ఎప్పుడు తను ఫెయిల్ అయిందో తను ఫేక్ డిగ్రీని ప్రామిస్ చేసి ఇక్కడికే రప్పించాను. వాళ్ళ ముగ్గురు కలిసి ఉండేలా చేశాను. రిచాని ఇండియాకి రమ్మని డాక్టర్ కశ్యప్ దగ్గర ప్రాక్టీస్లో పెట్టావు. ఈ డాక్టర్ గారు నీకు 6 నెలల వరకు చేసే తప్పులకి అండగా ఉంటాడనుకున్నావు కదా? స్కెలిటన్ని కూడా డాక్టరే ఇచ్చారు. డార్క్ వెబ్లో తీసుకున్నాను. ఆ రిచ్ వల్లే ఆ సురక్ష కవచం అని చెప్పారు. అప్పుడే మేము ఇరుక్కోమని చెప్పారు. అమ్మా, ఏవే వద్దు, తీసుకో, చంపేయ్. వద్దు. ఓయ్! ఓయ్! హ! హ! ఆ సంఘటన తర్వాత సుమిత్ గతాన్ని మర్చిపోయాడు. ఒకవేళ తను ఎక్కడికైనా పారిపోతే, అందుకే నేను తనని బంధించుంచాను. తనకి పదే పదే గుర్తు చేసేవాడిని, నేను తన తల్లినని, వాడు నా కూతురని. ఓరి చెత్త నా కొడక, నువ్వు ఒక పిచ్చోడిగా మారి టోటల్ ఫ్యామిలీని బలిచ్చావు కదరా. ఒక కుర్రాడికి ఏదో కథలు చెప్పి మొత్తం వాడిని నాశనం చేశావు. సార్, ఈ డాక్టర్ చాలా పెద్ద ప్లాన్ చేశాడు సార్. సార్, ఎలాంటి ప్లానింగ్? వాడు ఏమంటున్నాడంటే కోర్టులో వాదించడానికి ఎవరు అక్కర్లేదు, వాడే వాదిస్తానంటున్నాడు. వాడు డాక్యుమెంట్స్ కూడా రెడీ చేశాడు. సార్, 50 సంవత్సరాలు ఓల్డ్ అయిన గోమతి కేసుని తను ఓపెన్ చేసి దాన్ని నిరూపించాలనుకుంటున్నాడు. 50 సంవత్సరాల క్రితం సీమా, సంజీవ్ ఆర్ రీచా వాళ్ళ పూర్వజన్మలో వీళ్ళని చంపారంట. సార్, ఖచ్చితంగా ఉంటుంది. కానీ 3 సంవత్సరాల ముందు వాళ్ళిద్దరిని ఎవరే హత్య చేశారు? అది చివరి వరకు తెలియలేదు. కానీ ఆ డాక్టర్ ముఖేష్ దగ్గర దానికి కూడా సమాధానం ఉంటుంది. నా కెరియర్లో ఇటువంటి వాళ్ళని చాలా మందిని చూశాను, కానీ ఈ డాక్టర్ కశ్యప్ చాలా దారుణంగా ఉన్నాడు. ఈ ప్రపంచం అంతా ఇటువంటి విచిత్రమైన వ్యక్తులతో నిండిపోయి ఉంది. వాళ్ళని అర్థం చేసుకుని గుర్తుపట్టడానికి ప్రజలు మోసపోతున్నారు. ఇక సుమిత్, వాడి కుటుంబంలాగానే వాడు బలైపోయాడు. మూఢనమ్మకాలు, మంత్రతంత్రాలని పోతేనే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి.